తెలంగాణ రాష్ట్రంలో పోలీసింగ్కి పెద్దపీట వేయాలని సర్కార్ ప్రణాళికల మీద ప్రణాళికలు వేస్తోంది. హైదరాబాద్కు వరల్డ్లోనే బెస్ట్ సేఫ్ సిటీగా ముద్ర వేసేందుకు కోట్లు ఖర్చు చేసేందుకైనా రెడీ అంటోంది. దీనికి తగ్గట్టే కమిటీలు వేసి రివ్యూలు చేస్తోంది. కానీ ఖాకీల పనితీరు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటోంది. చింత చచ్చినా పులుపు చావదన్నట్టు ఎన్ని హంగులు దిద్దినా, ఎన్ని సర్కార్లు మారినా సిటీ పోలీసుల పనితీరులో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. భద్రతకు సింబల్ గా ట్విన్ సిటీస్ ని తీర్చిదిద్దేందుకు సర్కార్ కంకణం కట్టుకుంది. అయితే ఖాకీలు మాత్రం మొద్దు నిద్ర వేడడం లేదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా నగర శివారులో కలకలం రేపిన డ్రగ్స్ ముఠా ఘటనే. నగర శివారులో మూతపడ్డ గొడౌన్లు, ఫామ్ హౌస్లలో బయటపడ్డ డ్రగ్స్ దందాపై లోకల్ పోలీసుల దృష్టి పడలేదంటే సిటీ పోలీసులు ఏ రేంజ్ లో పనిచేస్తున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఏళ్ల తరబడి ఓ అంతర్రాష్ట్ర ముఠా గుట్టుచప్పుడు కాకుండా గ్రామాల్లో తిష్టవేసి ఏకంగా 2232 కిలోల మాదక ద్రవ్యాలను తయారు చేసి విదేశాలకు, మెట్రో సిటీలకు సరఫరా చేస్తుంటే మన ఖాకీలేం చేస్తున్నట్లు? ఈ ముఠా మొత్తం తీగలాగింది మన ఘనత వహించిన పోలీసులనుకుంటే పొరపాటే. ఈ దందాను బయటపెట్టింది నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో. ఓ డ్రగ్స్ సప్లయర్ ని పట్టుకుని కూపీలాగితే మూలాలు బయటపడ్డాయి. బాచారంలోని ఓ గొడౌన్, ఫామ్ హౌస్లలో సోదాలు చేసి 10 కోట్ల విలువైన నిషేధిత మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. 12 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ఇది అసలు కథ. చిక్కింది డ్రగ్స్ ముఠా కాబట్టి డేంజర్ లేదు. కానీ అదే ఏ టెర్రరిస్టులో, ఉగ్రవాదులో అయితే అనుకోని ముప్పు వాటిల్లి ఉంటే పరిస్థితి ఏంటన్నదే ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్న ప్రశ్న. పేరుకే పోలీసింగ్ అన్నట్టు కాకుండా విజిబుల్ పోలీసింగ్ అమల్లోకొస్తేనే వీటికి చెక్ పెట్టొచ్చంటున్నారు మాజీ పోలీస్ అధికారులు. ఇన్వెస్టిగేషన్కు తోడ్పడేటువంటి ల్యాబ్స్, ఇప్పుడు మనకి సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్కి తోడ్పడేటువంటి ఒక టీం, ఎప్పుడో సిటీ మొత్తానికి 2 టీంలు ఉంటాయి, క్లూస్ టీంలు. అట్లాంటి డివిజన్కి ఒకటి పెట్టి, డివిజన్కి ఒకటి కాకపోయినా కనీసం 2-3 డివిజన్లకైనా ఒకటి పెట్టి డెఫినెట్గా చేయగలిగితే కొంచెం ఇన్వెస్టిగేషన్లో పురోగతి ఉంటుంది. లేకపోతే అది ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటుంది. డెఫినెట్గా మనకి పోలీస్ డిపార్ట్మెంట్కి ఇప్పుడు అందించే వెహికల్స్తో పాటు మిగతా సదుపాయాలు ఉండాలి. 1997లో జునై అలియాస్ ఎస్తియాక్ అనే పాకిస్తాన్ గూఢచారి సాజిద్ అనే ఆటో డ్రైవర్ సాయంతో 4 కిలోల RDX తో సిటీలోకి ఎంటర్ అయ్యాడు. ఆ తర్వాత సిటీలోని ఓ యువతిని పెళ్లాడి ఇక్కడే నివాసం కూడా ఏర్పరచుకున్నాడు. దీంతో గణేష్ ఉత్సవాల్లో విధ్వంసానికి స్కెచ్ గీశాడు. లక్కీగా అప్పట్లో సెంట్రల్ ఐబీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో గండం గడిచింది. కానీ ఖాకీలకు చిక్కింది 2 కేజీల RDXే. ఇలాంటి ఘటనలు దృష్టిలో పెట్టుకుని ఖాకీల పనితీరులో మార్పు రావాలి. రోజువారీ వ్యవహారాలతో పాటు శాంతి భద్రతలను ఓ కంట కనిపెట్టడం, సిటీలోకి ఎంటర్ అవుతున్న సంఘ విద్రోహ శక్తులపై ఉక్కుపాదం మోపడం లాంటివి చేసినప్పుడే సిటీ పోలీస్ సేఫ్ పోలీస్ గా ముద్ర వేసుకునే అవకాశం ఉంటుందంటున్నారు నగరవాసులు.